ఈరోజు మనం అద్భుతమైన ప్లేస్కి వెళ్తున్నాం. నేను ధర్మార్ నుంచి బయలుదేరి ఎన్ఎస్ గేట్ మీదుగా కుంటిమద్ది సుద్దుకుంటపల్లి తాండా అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడైతే రోడ్ ఏం బాగలేదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా సరిగ్గా బోర్డు కూడా లేదు, అయినా కూడా కనుక్కొని వచ్చేసాను. ఇక్కడ స్వామివారి చరిత్ర వచ్చేసి మనం కొండ ఎక్కినాక చెప్పుకుందాము. ఈరోజు మేము ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశమైన వారాదయ్య కొండను దర్శించడానికి వచ్చాము. అబ్బాయి దిగుతూ జారిపడ్డాడు. ఇక్కడి ప్రశాంత వాతావరణం, ప్రకృతి సోయగాలు మరియు భక్తిభావం గురించి ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఉదయం సూర్యోదయం కాకముందే మా ప్రయాణం ప్రారంభమైంది. చల్లని గాలి వీచుతూ ఉండగా చుట్టూ పచ్చని పొలాలు ఎంతో అందంగా కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ వారాదయ్య కొండకు చేరుకున్నాము. దూరం నుంచే కొండ కనిపించగానే మనసులో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కలిగింది. కొండ అడుగు భాగంలో కొంత సమయం గడిపి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించాము. చుట్టూ భక్తులు కనిపించారు. కొందరు కుటుంబాలతో, మరికొందరు స్నేహితులతో కలిసి కొండ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో భక్తి ఆనందంగా స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత మేము కొండ ఎక్కడం ప్రారంభించాము. మొదట్లో దారి సులభంగా కనిపించింది, కానీ ఎత్తుకు వెళ్తున్న కొద్దీ కష్టంగా మారింది. అయినప్పటికీ ప్రకృతి అందాలు ఆ అలసటిని మరిచిపోయేలా చేశాయి. పక్షులు కిలకిల రావాలు, చల్లని గాలి, చెట్ల మధ్య నుంచి కనిపించే సూర్యకిరణాలు అద్భుతంగా కనిపించాయి. మధ్యలో ఆగి వెనక్కి చూసినప్పుడు కింద కనిపించిన గ్రామాలు ఎంతో అందంగా కనిపించాయి. పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, దూరంగా కనిపించే రహదారులు ప్రకృతి చిత్రంలా కనిపించాయి. ఆ దృశ్యాలను చూస్తూ కొంతసేపు అక్కడే గడిపాము. కొండపైకి ఎక్కే కొద్దీ ప్రకృతి మరింత అందంగా మారింది. ప్రతి మలుపులో కొత్త దృశ్యం కనిపించింది. కొన్ని చోట్ల పెద్ద పెద్ద రాళ్ళు, మరికొన్ని చోట్ల పచ్చని చెట్లు, ఇంకొన్ని చోట్ల విశాలమైన దృశ్యాలు మనసును ఆకట్టుకున్నాయి. మార్గం మధ్యలో ఇతర భక్తులతో మాట్లాడాము. వారు మాకు ఈ ప్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. కొందరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారని చెప్పారు. ఈ ప్రదేశం తమకు ఎంతో ప్రశాంతత ఇస్తుందని వివరించారు. ఎట్టకేలకు మేము కొండ శిఖరానికి చేరుకున్నాము. అక్కడి నుండి కనిపించిన దృశ్యం నిజంగా అద్భుతం. 4 వైపుల ప్రకృతి అందాలు విరజిల్లుతున్నాయి. ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే ప్రపంచం మొత్తం ఎంతో ప్రశాంతంగా అనిపించింది.
కొండపై వీచే గాలి ఎంతో స్వచ్ఛంగా అనిపించింది. నగరాల్లో దొరకని ప్రశాంతత ఇక్కడ లభించింది. ప్రకృతితో కలిసి గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారింది. స్నేహితులారా, మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం చాలా అవసరం. ఇది మనసుకు ప్రశాంతతను, శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. వారాదయ్య కొండ కేవలం ఒక కొండ మాత్రమే కాదు. ఇది భక్తి, ప్రకృతి, ప్రశాంతత కలిసిన ఒక అందమైన ప్రదేశం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఈ యాత్రలో మేము చూసిన ప్రతి దృశ్యం అద్భుతంగా అనిపించింది. సూర్యకాంతి, కొండలపైన పడిన తీరు, చెట్ల మధ్య నుంచి వీచిన గాలి, పక్షుల శబ్దాలు, భక్తుల ప్రార్థనలు ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. మీరు కూడా ఒకసారి వారాదయ్య కొండను సందర్శించండి. ప్రకృతి అందాలను ఆస్వాదించండి. ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవించండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వస్తే ఈ అనుభవం మరింత మధురంగా ఉంటుంది. మనం ఈ వారాదయ్య కొండ గురించి తెలుసుకోవాలంటే ఆయన చరిత్ర కూడా మనం తెలుసుకుందాం. ఈ వారాదయ్య అంటే ఆంజనేయ స్వామి, వారధి అంటే రామునికి అండగా ఉన్నాడు కాబట్టి వారాదయ్య అని అంటారు. రామాయణం అయిపోయాక ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడని ఒక స్థల పురాణం ఉంది. ఇక్కడ కొండపైకి ఎక్కి స్వామిని మొక్కు తీర్చుకుంటే ఎవరికైనా కోరికలు తీరుస్తాయనే నమ్మకం. భక్తులు చాలామంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని పోతుంటారు. ఇక్కడైతే చాలా హార్ట్ ట్రెక్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చిన్న కొండ కాదు, చాలా పెద్ద కొండ వారాదయ్య కొండ. ఇక పూర్తిగా మనం తెలుసుకోవాలంటే ఇంకా మనకు ఈ కొండ గురించి చాలా తెలియాల్సి ఉంటుంది. మనం ఇంకా దగ్గర స్వామి దగ్గరికి వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, టాప్ వ్యూ వెళ్ళిపోయాం మనం ఇప్పుడు. చూడండి, ఇక్కడ కూడా భక్తులు కొంతమంది అప్పుడే దర్శనం చేసుకొని మనకు ఎదురుగా వస్తున్నారు. మనమైతే ఈరోజు కొంచెం లేటుగా వెళ్ళబోయాం. ఎందుకంటే మన బండి కిందనే పంచర్ అయింది కాబట్టి అక్కడే పొలాల్లో వదిలేసి వచ్చాను. అందుకే మనం కొంచెం లేటుగా వెళ్ళబడినాము. చూడండి ఫ్రెండ్స్, వారాదయ్య స్వామి మనకి కనిపిస్తున్నాడు. ఇక్కడి నుంచి గుడి చాలా బాగుంది. ఇక్కడ పైన టాప్లో గుడి కట్టించారు. ఇక్కడ తపస్సు చేసినందుకు ఆంజనేయ స్వామి. చాలామంది భక్తులు అప్పుడే దిగి వెళ్ళిపోయారు. చూడండి ఫ్రెండ్స్, పెద్ద రాతి కొండల మధ్య వారాదయ్య స్వామి. చూడండి, గుడి కూడా అంత పెద్దగా ఏం లేదు, చిన్నగా ఉన్న ఇక్కడ స్వామివారు చాలా మహిమగల స్వామివారు అండి. వారాదయ్య స్వామి ఈరోజు ఏకాదశి సందర్భంగా స్వామివారిని అలంకరించారు. ఈ వీడియోలో మీకు నచ్చిన భాగం ఏదో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీరు ఇప్పటికే ఈ కొండని సందర్శించుంటే తప్పకుండా తెలియజేయండి. మీ అనుభవాలను కూడా పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆలయాలు, కొండలు, ప్రకృతి అందాలు, భక్తి విశేషాల వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, స్వామివారు పక్కనే పైన ఇక్కడ టాప్ వ్యూ స్తూపం మాదిరి ఇక్కడ నిలబెట్టారు. మళ్ళీ మరో ఆసక్తికరమైన యాత్రతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమో నారాయణాయ.